3 దశాబ్దాల అధికారం ఎక్కడా ఎదురొడ్డి నిలబడ్డవారే లేరు. ఎంతటి వారైనా తన ముందు చిత్తవుతూనే వచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు ధూళిపాళ్ల నరేంద్ర సిద్ధమయ్యారు. అటు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. మరి టీడీపీ అప్రతిహత విజయాలకు వైసీపీ చెక్ పెడుతుందా, లేక తెలుగుదేశం అభ్యర్థి ముందు తల ఉంచుతుందా? అసలు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ఆది నుంచి టీడీపీకి కంచుకోట. ఈ కంచుకోట బద్దలు కొట్టడం గత 30 ఏళ్లుగా ఏ పార్టీకి చేతగాక చతికిలబడ్డాయి. ఈ స్థానంలో టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశందే హవా. ఈ నియోజకవర్గాన్ని ధూళిపాళ్ల కుటుంబం 3 దశాబ్దాలుగా హస్తగతం చేసుకుంటోంది. అయితే ఈసారి ఎన్నికలు అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య పోటాపోటీగా జరిగాయి. దీంతో అభ్యర్థుల గుండెల్లో ఆందోళన నెలకొంది. ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందోనని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. సామాజిక రాజకీయ కోణాల్లో లెక్కలు వేసుకుంటూ గెలుపు తమదంటే తమదంటూ అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పొన్నూరు నియోజకవర్గం నుంచి ధూళిపాల నరేంద్ర బరిలో దిగారు. ఇక వైసీపీ తరపున కిలారు రోశయ్య పోటీ చేశారు. అయితే ప్రజా తీర్పు యథాతథంగా వస్తుందని, తాను వరుసగా 6వసారి కూడా గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధిస్తానని టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత, వంశపారంపర్య రాజకీయాలకు ఈసారి ప్రజలు చర్మగీతం పాడతారని, నరేంద్ర డబుల్ హ్యాట్రిక్ కు బ్రేక్ పడటం ఖాయమంటున్నారు వైసీపీ అభ్యర్థి కిలారు రోశయ్య. వరుసగా 5 సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన నేతగా ధూళిపాల నరేంద్రపై నియోజకవర్గంలో ప్రత్యేక చర్చ నడుస్తోంది. అసలు నరేంద్ర వరుస విజయాల వెనక రహస్యమేంటంటే, ఇక్కడ బరిలోకి దిగే ప్రత్యర్థి స్థానికుడు కాకపోవటం ఒక్కటే అని చెబుతుంటారు. ప్రతిసారి ఎన్నికలు రాగానే జిల్లాలో ఇతర నియోజకవర్గాల నేతలు ఇక్కడ పోటీ చేయడం వల్ల స్థానికంగా సామాజిక వర్గం పరంగా, పార్టీ పరంగా పట్టు సాధించలేకపోవడం, తద్వారా ఓటమి పాలవడం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి వైసీపీ నరేంద్రకు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్తో కిలారు రోశయ్యను రంగంలోకి దింపి మరో ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం దాదాపుగా సక్సెస్ అయిందని ఓటర్లు వైసీపీకి పెద్దపీట వేశారనే టాక్ నడుస్తోంది. ఈసారి నరేంద్ర పీఠం కదలక తప్పదని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. గతంలో సాదాసీదాగా జరిగిన ఎన్నికలు ఈసారి పోటాపోటీగా జరగడంతో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ కలిగిస్తోంది. పొన్నూరులో ఈసారి ఎవరి గెలుస్తారు? ఈసారి కూడా నరేంద్రకే ప్రజలు పట్టం గడతారా? డబుల్ హ్యాట్రిక్ తో ప్రత్యర్థిని నరేంద్ర చిత్తు చేస్తారా, లేదంటే నరేంద్ర కోటలో వైసీపీ పాగా వేస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. చూడాలి ఫలితాల్లో ఎవరు పట్టు సాధించారు.